నా పేరు జి రంజిత్, యూనిట్ అగ్రి సైన్సెస్ కంపెనీ నుంచి ఏఎస్ఎం మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. నేను వచ్చేసి రైతు మిత్ర ట్రేడర్స్ వెంకంపల్లి నుంచి వాళ్ళ షాప్ అండర్లో ఉన్న ఫార్మర్కి మన ప్రోడక్ట్ వ్యానిష్ అనే ప్రోడక్ట్ కొట్టించినాము. ఫార్మర్ ద్వారా రైతు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసిండు బిఫోర్ కొట్టక ముందుకు కొట్టిన తర్వాత అనేది నా ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మీ పేరన్నా? నా పేరు మల్లికార్జున. ఏం పేరు? మల్లికార్జున రెడ్డి. ఓకే, ఎన్ని రోజులు అయింది మందు కొట్టి? మందు కొట్టి వారం. ఏం మందు కొట్టినావు? వ్యానిష్. ఓకే, కొట్టక ముందుకు చేను ఎట్లుండే? కొట్టక ముందు చిన్నగా ఉండే, చేతి కొట్టినాక వ్యవసాయం సగం పెరిగింది. చేను గ్రోత్ వచ్చింది, గ్రోత్ మంచిగా వచ్చింది. ముడత పెయిన్ ఏమన్నా ఉన్నాయా? కొట్టక ముందు ఏం లేదు. కొట్టక ముందు ఉండే, కొట్టక ముందుకు ఉండే కానీ కొట్టినాక మంచిగా దోమ గీమ ఏం లేదు? ఏం లేదు, దోమ లేదు, ఏమి లేదు. నీట్గా ఉంది. మీ పేరు? నా పేరు మల్లికార్జున. మీ ఊరు పేరు? వెంకంపల్లి. ఓకే, కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? కొట్టి వారం రోజులకి ఏం తేడా గమనిస్తున్నాను? గమనించిన కొట్టినాకనే మంచిగా అనిపించింది. కొట్టినాక సూపర్ రిజల్ట్ ఉంది. ఇది నాకు మటుగా నచ్చింది. మీరు పాత మందులు వాడిన దానికి దీనికి తేడా అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ స్ప్రేలో మీరు వేరే ఇంతకుముందు గతంలో వాడిన మందులు ఉంటాయి కదా, వాటికి దీనికైతే మీకు తేడా మీరు పెట్టిన దానికి రిజల్ట్ అయితే మీకు సాటిస్ఫై కదా? మంచిగా మంచిగా అయితే గ్రోత్ అయితే మంచిగా వచ్చింది. ఎంత పెరిగింది? కనీసం ఈడ ఉండే మందు కొట్టినాక ఇంత దాకా పెరిగింది. ఓకే, 2 ఫీట్లు పెరిగింది. ఎన్ని ఫీట్లు పెరిగింది? ఫీట్నర పెరిగిందా? అంటే వారం రోజులకి గ్రోత్ వచ్చింది. వర్షాలు ఉంటే ఇంకా మంచి పని చేస్తాను. 3 ఫీట్లు పోతుండే. నీకేం వైట్ ఫ్లై కానీ పచ్చదోమ కానీ జీడ కానీ ఏం లేదు, చెట్టు చాలా నీట్గా ఉంది. నాకు నచ్చింది మందు. ఓకే, చెప్పండి మీ తోటి రైతులకు. చెప్తున్నా, నేను ఆడకి చెప్తున్నా, కొడుతున్నాం, ఆల్రెడీ కొడుతున్నాం. ఓకే, ఇంకా కొట్టేటోళ్ళు కూడా పేరు ఇంకొకసారి గట్టిగా చెప్పండి. వ్యానిష్, సూపర్ వ్యానిష్ కొట్టండి, మంచిగా ఉంటుంది. చేను గీను మీ పంట గింట మంచిగా ఉంటుంది. వ్యానిష్. రైట్ అన్న, థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. కానీ ఓనం ఉంటే తెలిసేది ఇంకా దీని అనేది తెలుస్తున్నాయి. కానీ వర్షం లేదు అనుకూలంగా.